గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే అరణ్యకాండే ప్రథమః సర్గః. తే వయం భవతా రక్ష్యాః భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః. దండకారణ్యంలో ప్రవేశించి మునియాశ్రమంలోకి ప్రవేశించినటువంటి రామచంద్రమూర్తికి మహర్షులందరూ కూడా స్వాగతం పలికి శరణాగతి చేస్తూ మంగళములను పలుకుతూ కుశల ప్రశ్నలు వేస్తూ ఇలా అందరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచి ఆనందిస్తూ నీవే మాకు రక్షకుడివి, నీవే మాకు శరణ్యము అని అంటూ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే నీవు మమ్మల్ని పరిపాలించవలసినటువంటి రాజువి, మరి నీ బాధ్యత, నీ పరిపాలనలో ఉన్నటువంటి వారిని మేము, అటువంటి మమ్ములను రక్షించవలసినటువంటి బాధ్యత నీది కనుక నీవే మాకు రక్షకుడివి అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఇక్కడ ఈ అడవిలో అనేక మంది రాక్షసులు మమ్మల్ని పీడిస్తున్నారు, వారి నుంచి రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఇంతకు ముందు అనుకున్నాం వారందరూ కూడా గొప్ప తపస్సంపన్నులు, సూర్యునిలాగాను అగ్నిలాగా తేజరిల్లుతున్నటువంటి ఆ ప్రకాశించేటటువంటి వారు, ఎవరు కూడా వారిని బాధ పెట్టలేరు అని చెప్పి అనుకున్నాం. మరి అటువంటి వారు వారిని పీడించడానికి వచ్చినటువంటి రాక్షసులని వీరే శపించవచ్చును కదా అని మనకు సందేహం కలుగుతుంది. ఇంత శక్తి ఉన్న వాళ్ళు ఏ రాక్షసులను ఏమీ చెయ్యలేరా అంటే చెయ్యగలరు, కానీ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అనేది కూడా మనం తరువాత శ్లోకాల్లో తెలుసుకుంటాము. మరి అందుకనే మాకు రక్షకుడిగా నీవే ఉండాలి, నీవే మా రక్షకుడివి అని రామచంద్రమూర్తితో చెబుతూ అలా రక్షించడానికి మరి ఒక కారణాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. ఇంతకు ముందేమో శరణు వేడారు, ఇప్పుడేమో మరొక కారణం చెబుతూ ఉన్నారు. ఏమని అంటే తేవయం ఆర్తులమై నీ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి మేము భవత రక్ష్యాః నీ చేత తప్పనిసరిగా రక్షింపబడవలసినటువంటి వారిమి, నీవే రక్షించాలి. మరో రకంగా కాదు, అంటే మేము నిన్ను ఉపాసన చేయటం వలనో లేకపోతే కీర్తించడం వలనో నీవు మమ్మల్ని రక్షించాలి అని అనడం లేదు. నీ సన్నిధిలో మేమున్నాము కావున నీవు తప్పనిసరిగా రక్షించాలి అని అంటున్నారు. అంటే మొదట శరణాగతి చేశారు, ఇక ఇప్పుడు మరొక కారణాన్ని చూపిస్తూ నీ సన్నిధిలో మేమున్నాం కావున మమ్మల్ని రక్షించాలి అని అంటున్నారు. భవద్విషయవాసినః అని అంటూ నీ దేశం ఏంటంటే నీవు వచ్చినటువంటి ఈ ప్రదేశంలో మేము నీకు సన్నిధిలో ఉన్నాము కావున నీవు మమ్మల్ని రక్షించాలయ్యా అని చెప్పి అంటున్నారు. మరి రక్షణ ప్రదేశములో రక్షకుడైనటువంటి వాడు ఉన్నప్పుడు అక్కడ జరిగేటటువంటి ప్రతి పనికి కూడా అతడే బాధ్యత వహించాలి. పైగా తన కన్నుల ఎదుట ఏదైనా అకృత్యం జరుగుతూ ఉంటే అతడు చూస్తూ ఊరుకోడు కదా. ఎంతటి రక్షకుడైనా అతడు లేనటువంటి చోట లేకపోతే అతని యొక్క పరోక్షంలో ఏదైనా జరిగినట్లయితే కనుక దానికి అతడు బాధ్యుడు కాకపోవచ్చు, కానీ అతడి ప్రత్యక్షంలో ఏదైతే జరుగుతుందో దానికి మాత్రం ఆ రక్షకుడిదే బాధ్యత అవుతుంది. అందుకని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ భవద్విషయవాసినః
నీకు అతి దగ్గరగా నీ సన్నిధిలో ఉన్నటువంటి మాకు నీవు రక్షకుడిగా ఉండి తీరాలి, మమ్మల్ని రక్షించాలి అని అంటూ నగరస్థ వనస్థోవా, అదేంటి రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత రాజుది. నేను ఇప్పుడు రాజును కాదు, రాజ్యాన్ని విడిచిపెట్టేసి వనవాసం చేయడానికి వచ్చాను అని అంటావేమో రామచంద్ర. నీవు రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నా, ఆ సింహాసనాన్ని విడిచి అడవికి వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ పరిపాలించవలసినటువంటి వాడివి, మా రాజువి నీవే. కావున ఆనందపరుస్తూ మమ్మల్ని పరిపాలిస్తూ రక్షకుడిగా నీవే ఉండాలి. నగరస్థ వనస్థోవా, నువ్వు నగరంలో ఉన్నా వనంలో ఉన్నా సరే మాకు మాత్రం నా రాజా, మాకు నీవే రాజువి. అందుకనే అంటారు సోపాధిక శేషి నిరుపాధిక శేషి అని అంటారు. సోపాధికము అని అంటే ఏదైనా ఒక కారణము, ఒక అధికారము, దానిని బట్టి రక్షించడము, దానిని బట్టి బాధ్యత తీసుకోవటం, ఇది సోపాధికము అని అంటారు. ఉదాహరణకి తల్లిదండ్రులు కన్నటువంటి వారు తమ బిడ్డలు అనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు బిడ్డలను సోపాధికంగానే రక్షిస్తూ ఉంటారు, వారిని పరిపాలిస్తూ ఉంటారు. అందులో కొన్ని ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేవి కూడా ఉంటూనే ఉంటాయి. మరి నిరుపాధిక శేషి అని అంటే ఎటువంటి కారణము, ఎటువంటి అధికారము, బాధ్యత లేకపోయినప్పటికీ కూడా బాధ్యత వహించి, అంటే ప్రత్యేకంగా తనంతట తానుగా బాధ్యత వహించి రక్షించవలసినటువంటి తత్వము, రక్షించేటటువంటి తత్వము నిరుపాధిక శేషి అని అంటారు. అంటే ఏమిటి, ఈ అధికారం ఉంటే నేను ఇది చేస్తాను అని అన్నట్లయితే అది సోపాధిక వ్యవహారం అవుతుంది. అంటే ఏదో ఒక కారణము, ప్రత్యేకమైనటువంటి విషయం ఉంటేనే పని జరిగితే అది సోపాధికం అంటారు. నిరుపాధికము అంటే ఈ అధికారం ఉన్నా లేకపోయినా సరే మిమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత నాది అని అన్నట్లయితే దాన్ని నిరుపాధిక శేషి అని అంటారు. ఇలాగా నిరుపాధికంగా అంటే నీవు రాజువి, సింహాసనం మీద రాజుగా కూర్చున్నా, లేకపోతే సింహాసనాన్ని విడిచి అడవికి వచ్చినప్పటికీ కూడా మాకు రక్షకుడివి మాత్రము నీవే, మమ్మల్ని రక్షించవలసినటువంటి వాడివి నీవే అని చెప్పి అంటూ త్వమ్నో రాజా జనేశ్వర, నీవు జనులకు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, మా అందరికీ కూడా నీవే రాజువి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ అనేక విశేషములు మనకు ఉన్నాయి. శరణాగతి చెయ్యటం ద్వారానే స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి పూర్వం మనం అనుకున్నాం. మరి ఆ శరణాగతి చేసిన తర్వాత మరి ఇంకో కారణం, నీకు దగ్గరగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని రక్షించాలి అని చెప్పటంలో విశేషం ఏమిటి అంటే, ఆత్మీయ భర సమర్పకులైనటువంటి వారంటే తమను తాము, తమ బాధ్యతను స్వామివారికి తమను తాము అప్పగించుకుని మా బాధ్యత నీదే అని చెప్పి ఆత్మీయ సమర్పణం శరణాగతి చేసినటువంటి వారు మరలా ఇప్పుడు నీకు దగ్గరగా ఉన్నవారు కావున మమ్మల్ని రక్షించాలి, భవత రక్ష్యాః అనే విషయాన్ని చెబుతూ, మరి మా బాధ్యత నీదే అయినప్పటికీ కూడా నీకు దూరంగా కనుక ఉన్నట్లయితే అక్కడ బాధ్యతలో కొంత సడలింపు అనేది ఉండవచ్చును. కానీ నీ ఎదురుగా మేము, అంటే నీకు దగ్గరగా ఉన్నప్పుడు నీకు అటువంటి సడలింపు కూడా ఏమీ లేదు, పూర్తిగా మమ్మల్ని రక్షించవలసినటువంటి వాడివి నీవే అని అన్నాడు. అందుకనే భగవంతుణ్ణి శరణు వేయటం ఒక పద్ధతి అయితే, భగవంతుని సాన్నిధ్యంలో ఉండటం మరి ఒక పద్ధతి అని అన్నారు. ఈ రెండు పద్ధతుల ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును అని చెప్పి, ఒకవేళ శరణాగతి చేయలేకపోయినప్పటికీ సాన్నిధ్యాన్ని పొందినా చాలు భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా శరణాగతి, సాన్నిధ్యము ఈ రెండు కూడా భగవద్ అనుగ్రహ ప్రాపకములు, భగవంతుని యొక్క రక్షణ, అంటే భగవంతుడి మనల్ని రక్షించేందుకు ఇవి కారణములు అవుతాయి అని చెప్పి అంటున్నారు. మరి రక్షకుడు చూస్తూ ఉండగా ఎటువంటి అకార్యములు కూడా జరగవు, అదేవిధంగా ఎటువంటి అపాయములు కూడా ఉండవు అని అంటూ, మరి ఇక్కడ మహర్షులందరూ కూడా మోక్షోపాయాన్ని, అంటే మోక్షాపేక్షతోటి ఇక్కడ అనుష్ఠానం అనేది, అంటే శరణాగతి చేయలేదు కానీ దేనికోసమని దుష్ట రాక్షసులందరినీ కూడా సంహరించమని చెప్పి శరణాగతి చేస్తూ ఉన్నాడు. నీ సమక్షంలో మాకు ఎటువంటి అపాయము జరగకూడదు అని చెప్పి వారు చెబుతూ, భవద్విషయవాసిన, నీకు దగ్గరగా ఉన్నటువంటి వారిమి అని చెప్పి అన్నారు. మరి ఇంకో విశేషం కూడా చెబుతూ,
పట్టాభిషిక్తుడైనటువంటి వారు సకల సైన్యములతో ఉన్నప్పుడు అతడు యుద్ధం చేసి శత్రువుల బారి నుండి రక్షిస్తాడు. కానీ పట్టాభిషిక్తుడివి కాకపోయినా నీవు మమ్మల్ని రక్షించవలసినటువంటి వాడివని, అంటే అదే విషయాన్ని అనేక రకాలుగా వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారన్నమాట. చెబుతూ మరి జనేశ్వర, మమ్మల్ని శాసించేటటువంటి వాడివి నువ్వే, కావున నీవే రక్షకుడివి అని అంటూ ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకంగా రక్షించడానికి చెప్పినటువంటి ప్రత్యేకమైన కారణం నీ సన్నిధిలో ఉండటము అని అన్నారు. అంటే భగవత్ సాన్నిధ్యము, భగవంతుని యొక్క క్షేత్రంలో నివసించటము, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహానికి కారణములవుతాయన్నారు. ఇటువంటి అనేకమైనవి కర్మజ్ఞాన భక్తి యోగాలు, అదేవిధంగా అవతార రహస్య జ్ఞానము, పురుషోత్తమ విద్య, దివ్యదేశ వాసం అంటే పుణ్యక్షేత్రములలో నివసించడము, తిరునామ సంకీర్తన చేయడము, దీపములు పెట్టడము, మాలాకైంకర్యము, దేవాలయములో కార్యములను నిర్వర్తించడము, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహ ప్రాపకములు అని చెప్పి మనకు శాస్త్రముల స్మృతులలో చక్కగా తెలియజేశారు. అందుకనే చూడండి, మన పెద్దలు కానీ చాలామంది జీవితాంతము ఎలా ఉన్నప్పటికీ, ఓపిక ఉన్నంతకాలం ఎలా ఉన్నప్పటికీ కూడా కాస్త ఓపిక తగ్గింది అనేటప్పటికీ కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళి అక్కడ నివసించాలి అని అంటారు. అంటే ఏమిటి? పుణ్యక్షేత్ర వాసం ఏదైతే ఉన్నదో, పుణ్యక్షేత్రంలో నివసించడము, ఆ నివసించడం కూడా మనం చేసినటువంటి పాపములన్నింటినీ పోగొట్టి మనకు భగవద్ అనుగ్రహాన్ని కలుగజేస్తుంది అని చెప్పి వస్తుతః ఆలోచించినట్లయితే వృద్ధాప్యంలో భగవంతుని గురించి యజ్ఞయాగాదులు చేయడానికి కానీ, లేకపోతే స్తోత్రములు పఠించడానికి కానీ, పూజలు చేయడానికి కానీ వీరి శరీరంలో ఓపిక లేకపోయినప్పటికీ ఆ పుణ్యక్షేత్ర వాసము చేసినంత మాత్రమనే భగవద్ అనుగ్రహంతో మోక్షాన్ని పొందవచ్చును అని చెప్పి పెద్దలు ఆ విధంగా కాశీవాసం కానీ, లేకపోతే పుణ్యక్షేత్ర వాసములు ఈ విధంగా ఆయా పుణ్యక్షేత్రములలో నివసించడానికి వారు సంకల్పించుకుంటూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. ఏమిటి? భగవంతుని యొక్క సన్నిధిలో కనుక ఉన్నట్లయితే మనము ఆ పూజాధికములు అవన్నీ చెయ్యలేకపోయినా, యజ్ఞయాగాదులు చెయ్యలేకపోయినా ఆయన సాన్నిధ్యమే మనకు రక్షణగా ఉంటుంది, మనకు మోక్షోపాయము అది అనే విషయాన్ని తెలియజేశారు. మరి మరో విషయాన్ని కూడా చెప్పారు కదా, త్వం జనేశ్వర, నీవే రాజు అని అన్నారు. మనల్నందరినీ కూడా దిక్పాలకులు ఆయా శక్తులతోటి మనల్ని జీవింపజేస్తూ ఉంటారు. దిక్పాలకులలో ఉన్నటువంటి ఇంద్రాణిల యమార్యాణం అగ్నేశ్చ వరుణస్య చ చంద్ర విత్తాశయోశ్చైవ మాత్రాన్ని నిర్హృత్య కల్పిత అని చెబుతూ ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి దేవతలందరి యొక్క అంశాలతోటి రాజు ప్రజలందరినీ రక్షిస్తాడు. అందుకనే రాజుని అందరూ కూడా, ప్రజలు, పండితులు అందరూ కూడా గౌరవించాలి అనే విషయాన్ని చెబుతూ మరి మాకు రక్షకుడు అయినటువంటి నిన్ను మేము శరణ వేడుతూ నీ దగ్గరగా ఉన్నాము అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మహర్షులందరూ. ఇంకా అంటూ న్యస్తదండ వయం రాజన్ జతక్రోధా జితేంద్రియా రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనా. వెంటనే రాముడు అనవచ్చు, తపస్సంపన్నులైనటువంటి వారు మీరు, నేను సామాన్యమైనటువంటి మానవుడిని, మీరేమో తపస్సంపన్నులు, మీ యొక్క తపశ్శక్తితోటి సంకల్ప బలంతో ఎవరినైనా సరే జయించగలిగినటువంటి వారు. అందుకనే కదా తపసా సాధ్యతే సర్వం నాసాధ్యం హి తపస్యతః అని అన్నారు. మరి అటువంటి తపస్సుని, మంత్రశక్తిని చేతిలో పెట్టుకున్నటువంటి, స్వాధీనం చేసుకున్నటువంటి మీరు మీ రక్షణ కోసం నన్ను ప్రార్థించడం ఏమిటి, నన్ను అడగటం ఏమిటి, ఏమిటి విడ్డూరం అని అనిపించవచ్చునని దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నారు. రాజన్ వయం న్యస్తదండా, రామచంద్ర మేము న్యస్తదండా, ఇతరులను దండించడము అనే విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి వారము. అంటే ఇతరులను శాపము ద్వారా కానీ, లేకపోతే మరో రకంగా కానీ ఇతరులను దండించడము అనే విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి వారం. ఏమిటి దానికి కారణం ఏమిటి? ఇతరులను దండించాలి అంటే వారి మీద కోపం రావాలి. కానీ వీరు జితక్రోధ, క్రోధమును జయించినటువంటి వారం మేము. అవునా, క్రోధాన్ని ఎలా జయించగలిగారు అని అంటే జితేంద్రియా, ఇంద్రియములను జయించగలిగాము, కావున క్రోధమును కూడా జయించాము. ఈ విధంగా మీ ఇతరులను దండించడము అనే విషయాన్ని విడిచిపెట్టిన వారము, కోపాన్ని విడిచిపెట్టిన వారము, జితేంద్రియులము అయినటువంటి మేము త్వయా రక్షితవ్యాః,
మేము ఇతరులను ఎవరిని కూడా దండించము. కావున మేము మమ్మల్ని రక్షించాలి అంటే నీవే మమ్మల్ని రక్షించాలి. మమ్మల్ని మేము రక్షించుకోవటానికి కూడా ఇతరులను మేము దండించము. మరి మా రక్షణ ఎవరు చూసుకోవాలి? రాజుగా నీవే చూసుకోవాలి అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, క్రోధమును ఇంద్రియములను జయించారు అని చెప్పి అంటున్నారు. మరి ఇంద్రియములను జయించారు కావుననే క్రోధం అనేది కలగలేదు. క్రోధం కలగలేదు కావున ఇతరులను దండించాలి అనే ఆలోచనే రావటం లేదు. అలా రాకపోవటం వలన తమ మీద తమకు ఇబ్బంది పెట్టే వారిని కూడా దండించలేకపోతున్నారు. అందుకనే మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీతే త్వయా రక్షితవ్యాః అని మరొక్క మాట అంటున్నారు. గర్భభూతాః అని అంటున్నారు. మేము గర్భంలో ఉన్నటువంటి శిశువుల వంటి వారిని. తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఏ విధంగా అయితే రక్షించుకుంటుందో, ఆ శిశువు తల్లిని అడగడు, అమ్మా నేను నీ గర్భంలో ఉన్నాను, నన్ను నువ్వు రక్షించు అని చెప్పి ఏ శిశువు అడగడు. కానీ అతను అడగకపోయినా తల్లి తన ఆహారాన్ని, తన అలవాట్లని, తన నిద్రని, తన వ్యవహారాన్ని అన్నింటినీ మార్చుకుని ఆ శిశువుకి ఏ విధమైనటువంటి అనుకూలమైన వాతావరణం ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా తాను ప్రవర్తిస్తుంది. సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా ఆ శిశువుని రక్షించుకోవటానికి సిద్ధమై ఉంటుంది, రక్షించుకుంటూనే ఉంటుంది. ఆ విధంగా రామచంద్ర, మీకు మేము సంతానము వంటి వారము, శిశువుల వంటి వారిమి. కావున గర్భంలో ఉన్నటువంటి శిశువుని తల్లి ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో, మరి నిన్ను ఆశ్రయించినటువంటి మమ్మల్ని కూడా, నీ సమీపంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా నీవు ఆ విధంగా రక్షించుకోవాలి అని అంటున్నాడు. మరి మేము తపోధనాహ, మా దగ్గర కూడా సంపద, శక్తి అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తపస్సంబంధమైనటువంటివి. ఈ రాక్షసుల కోసం అని చెప్పి మా తపస్సును వ్యర్థం చేయడము, వారి మీద కోపం చూపించడం మాకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు. కావున తపోధనమైనటువంటి మేము పరమాత్మ అయినటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నాము, మమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత నీదే అనే విషయాన్ని మరలా గుర్తు చేస్తూ, మరి ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవం అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్. ఇంకా ఈ విధంగా ప్రపన్నులై శరణాగతి చేసి మేము మీ దగ్గర ఉన్న వారమి నివారము అని చెప్పి రామచంద్రమూర్తితో పలికినటువంటి వీరందరూ కూడా ఈ విధంగా చెప్పి లక్ష్మణుణ్ణి, అదేవిధంగా సీతాదేవితో కూడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని కూడా వన్యై పుష్పై ఫలై, ఆ వనంలో లభించేటటువంటి పుష్పములతోటి, ఫలములతోటి, కందమూలములు అంటే దుంపలతోటి, వీటన్నిటితోటి కూడా అన్యై వివిధాహారై, వనంలో లభించేటటువంటి వాటిని, అదేవిధంగా తాము స్వామివారికి ప్రత్యేకంగా సమర్పించేటటువంటి ఆహార పదార్థములు అంటే తమ సంకల్పముల చేత సిద్ధింపజేసినటువంటి, తమ సంకల్పములతో సృష్టించినటువంటి ఆహారములు ఏవైతే ఉంటాయో వాటిని, ఈ విధంగా అడవిలో లభించే ఆహారమును తాము సిద్ధం చేసినటువంటి ఆహార పదార్థములను కూడా సీతారాములకి, అదేవిధంగా లక్ష్మణస్వామికి కూడా ఇచ్చి అపూజయన్, వారిని పూజించారు అని అంటున్నారు. ఇక్కడ రాఘవం అని చెప్పి రాముడికి ఇచ్చారనే ఉంది కదండి, మరి సీతాదేవిని కూడా పూజించారని ఎలా చెప్పుకుంటాము అని అంటే, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయధ అని చెప్పి రామచంద్రమూర్తి అంటాడు. సీతాదేవి కూడా అంటుంది అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అని చెప్పి. సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా అయితే విడిపోవో, సూర్యుడికి నమస్కరిస్తున్నాము అంటే సూర్యుని యొక్క కాంతికి, ఆ కిరణములకు, ఆ ప్రభకు కూడా నమస్కారం చేస్తున్నట్లే, అలాగే రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నారు, రామచంద్రమూర్తికి ఉపచర్యలు చేస్తున్నారు, ఆహారాన్ని ఇస్తున్నారు అంటే సీతాదేవికి కూడా చేసినట్లే. అందుకనే రాఘవం, సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తిని అనేకమైనటువంటి వనంలో దొరికే పదార్థములతోటి, విశేషమైనటువంటి పదార్థములతోటి ఆ సీతారామ లక్ష్మణులను వారు సత్కరించి, వారు గౌరవించి, పూజించి సేవించారట. ఇంకా తర్వాత శ్లోకం, తథాన్యేతాపసా సిద్ధాః రామం వైశ్వానరోపమాః న్యాయవృత్తా యథా న్యాయం తర్పయామాసురీశ్వరం. అదేవిధంగా ఇంకా ఇతరులు సిద్ధులైనటువంటి వారు, సిద్ధ సాధన నిష్ట కలిగినటువంటి వారైన ఆ మహర్షులందరూ కూడా న్యాయవృత్తాః,
తమ తమ వేషమునకు తమ తమ స్థితికి తమ తపస్సులకి తగినటువంటి ధర్మములను ఆ విధమైనటువంటి ధర్మాచరణతో కూడినటువంటి వారందరూ కూడా మహర్షులందరూ కూడా ఎలా ఉన్నారు? వైశ్వానరోపమాహ, అగ్నితో సమానమైనటువంటి కాంతులు కలిగినటువంటి వారు. అంటే విరోధులెవరో కూడా వారిని సాక్షాత్తుగా వారి మీద దాడి చేయలేరు. మరి ఈ రాక్షసులు వీళ్ళు ఏం చేస్తుంటారు? వీరు చేసేటటువంటి యజ్ఞములకు విఘాతం కలగజేస్తూ ఉంటారు. మరి వీరేమో క్రోధాన్ని విడిచిపెట్టిన వారు, ఇతరులను దండించకూడదు అనేటువంటి నియమం కలిగినటువంటి వారు. దాంతో వారిని ఏమీ చెయ్యటం లేదు. అందుకనే రామచంద్రమూర్తిని ఇంతగా వీరు ఈ విధంగా శరణాగతి చేస్తూ చెబుతూ ఉన్నారు. అన్యే తాపసాహ ఈశ్వరం, మరి ఇంకా మిగిలినటువంటి తాపసులు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈశ్వరం, అందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు, ప్రభువు అయినటువంటి వాడు ఆయన ఆ రామచంద్రమూర్తిని యథాన్యాయం తర్పయామాసు. యథాన్యాయం, న్యాయబద్ధంగా రామచంద్రమూర్తిని ఏ విధంగా అయితే సేవించాలో ఆ విధంగా వారు తృప్తిపరుస్తూ ఆనందపరుస్తూ సీతారామ లక్ష్మణుల్ని వీరందరూ మహర్షులందరూ కూడా ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమంలో రామచంద్రమూర్తిని వీరిని అనేకమైనటువంటి పదార్థములతోటి వారు సేవిస్తూ ఉన్నారు. విశేషం ఏమిటి అంటే వారు కూడా తపశ్శక్తి సంపన్నులు. రామచంద్రమూర్తి ధనుర్విద్యాపారంగతుడు. తమ తపశ్శక్తితోటి రాక్షసులను మేము ఏమీ చెయ్యము, కానీ నీ ధనుర్విద్యతోటి వారిని దండించాలి అని చెప్పి రామచంద్రమూర్తిని శరణు వేడుతూ వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ సిద్ధ సాధన, సిద్ధాహ అని చెప్పి అన్నారు. అంటే సిద్ధ సాధనము యందు నిష్ట కలిగినటువంటి వారు అని చెప్పి భగవంతుణ్ణి ఆరాధించడానికి రెండు పద్ధతులు, రెండు ఉపాయములు చెప్పారు. భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తపస్సులు, పూజలు, యజ్ఞములు, వీటి ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు అనేది ఇది ఒక పద్ధతి. ఈ విధంగా ఆచరించే వారిని సాధ్య సాధన నిష్ఠులు అని అంటారు. అంటే వేరే ఒక మార్గము ద్వారా, అంటే పూజలు, వ్రతములు, తపస్సులు మొదలైనటువంటి మార్గముల ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు సాధ్య సాధన నిష్ఠులు అని చెప్పి అన్నారు. ఇంకా సిద్ధ సాధన నిష్ఠులు అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి భగవంతుడే ఉపాయము, భగవంతుడినే ఆశ్రయించాలి అనే బుద్ధి కలిగిన వారు సిద్ధ సాధన నిష్ఠులు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ మహర్షులందరూ కూడా సిద్ధ సాధన నిష్ఠులుగా ఎదురుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తినే వారు ఉపాసన చేస్తూ, ఉపాసన అంటే ఆయన్నే ఆశ్రయించి ఆ విధంగా ఆ భగవద్ అనుగ్రహాన్ని, పరమాత్మ యొక్క రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి సిద్ధ సాధన నిష్ఠులుగా పరమాత్మను, రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఆశ్రయించినటువంటి మహర్షులు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసుల గురించి, అందులోనూ ముఖ్యంగా విరాధుడు అనే రాక్షసుడు చేస్తున్నటువంటి అకృత్యముల గురించి, అన్నింటి గురించి కూడా వాళ్ళందరూ రామచంద్రమూర్తికి తెలియజేశారు. దానికి మరి అదేవిధంగా సీతారామ లక్ష్మణుల్ని ఎంతో గొప్పగా వారు అనేకమైనటువంటి పదార్థములతో, తమకు లభించేటటువంటి పదార్థములతోటే, మనం ఇంతకుముందే అనుకున్నాం, పితృదేవతలకు కానీ, దేవతలకు కానీ, అతిథులకు కానీ మనం ఏ పదార్థము మనకు ఉపలభ్యం అవుతాయో, ఏ పదార్థముల చేత వారిని తృప్తిపరిచేటటువంటి అవకాశం ఉన్నదో వాటితోటి వారిని ఆనందపరచాలి అని చెప్పినట్లుగా ఈ మహర్షులందరూ అడవిలో దొరికేటటువంటి ఆ పదార్థములతోటే రామచంద్రమూర్తిని, ఆ సీతాదేవిని, లక్ష్మణస్వామిని కూడా తృప్తిపరుస్తూ వారిని సేవిస్తూ ఉన్నారు. దీనితోటి మనకు అరణ్యకాండలో 1వ సర్గ పూర్తయినది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తే వయం భవతా రక్ష్యాః భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః న్యస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియాః రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైర్వన్యైశ్చ రాఘవం అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణమపూజయన్ తథాన్యే తాపసాః సిద్ధాః రామం వైశ్వానరోపమాః న్యాయవృత్తా యథా న్యాయం తర్పయామాసురీశ్వరం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే అరణ్యకాండే
ప్రథమ సర్గ. ఇక ఇప్పుడు క్షమాప్రార్థనతోటి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.